ఇగో ఈటల రాజేందర్కు సంబంధించి ఇంకొక కొత్త వార్త రాసిరు మనకు. ఇగో మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు, ఈటల హరీష్ రావు భేటీ. ఈటల రాజేందర్ ఫామ్ హౌస్, షామీర్పేట ఫామ్ హౌస్కి హరీష్ రావు వచ్చిండు. హరీష్ రావు ఈటల రాజేందర్ ఇద్దరు రహస్యంగా మాట్లాడుకున్నారు. ఆ రహస్యంగా మాట్లాడుకుంటూ కేసీఆర్కు ఫోన్ చేసిర్రు. కేసీఆర్ తోటి ఈటల రాజేందర్ కూడా మాట్లాడిండు. కాబట్టి ఈ బీజేపీలో పార్టీలో బీఆర్ఎస్ను తీసుకుపోయి విలీనం చేస్తారు అని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. ఏం మాట్లాడినా చూద్దాం. ఈటల హరీష్ రావు భేటీ, ఆపై కేసీఆర్తో మాట్లాడిన బీజేపీ ఎంపీ, షామీర్పేటలోని ఓ ఫామ్ హౌస్లో సమావేశం, కాళేశ్వరం విచారణలో ఒకే రకమైన జవాబు ఇవ్వాలని డిస్కషన్, మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హరీష్ రావు పోయిన మాట వాస్తవమేనట. హరీష్ రావు ఈటల రాజేందర్ ఫామ్ హౌస్కు, ఈటల రాజేందర్ ఫామ్ హౌస్ లేకపోతే షామీర్పేటలో ఇంకేదో ఉండే ఫామ్ హౌస్కు పోయిన మాట వాస్తవమే, మాట్లాడుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి కాదు. కాళేశ్వరం మీద కేసీఆర్కు, హరీష్ రావుకి, ఈటల రాజేందర్కి ముగ్గురికి నోటీసులు వచ్చినాయి. కాబట్టి ఆ నోటీసుల మీద ఈటల రాజేందర్ ఒక సమాధానం, హరీష్ రావు ఒక సమాధానం చెప్తే బాగుండదు. కాబట్టి ఒకే సమాధానం, ఏకరూప సమాధానం చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టిరు తప్ప బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కాదు. సచ్చినా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయరు. ఎందుకు? బీజేపీ ఎక్కువ ఉందా తెలంగాణలో, బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఉందా? ఇంకా 20-30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాదు. క్లియర్ కట్ ఇది, అది అందరికి తెలిసిందే. అది తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం తెలంగాణ. చెట్టుకో వీరుడు, పుట్టకో వీరుడు, ఇంటికో కమ్యూనిస్టు నాయకుడు ఉండేటువంటి ప్రాంతం తెలంగాణ. కాబట్టి బీజేపీని ఆదరించరు, అది క్లియర్ కట్. మరి బీజేపీ తక్కువ స్థాయిలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థాయిలో ఉంది. ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో ఎట్లా విలీనం చేస్తారు? పోనీ బీజేపీలో విలీనం చేస్తే ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ అవుతాడా? కాడు కదా. కేటీఆర్ అవుతాడా? కాదు కదా. మళ్ళీ బీజేపీల కింద పనిచేయాలి కదా. అవన్నీ ఒప్పుకుంటాడా కేసీఆర్? 100% బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాదు. కాబట్టి కలిసిన మాట వాస్తవమే కావచ్చు.